హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన టాపిక్ Sundirectలో E50-32 నో ఛానల్ నో సిగ్నల్ అని ఒక ఎర్రర్ వస్తూ ఉంటుంది. ఆ ఎర్రర్ని ఎలా రిజాల్వ్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో ముందుగా నేనేం చేస్తున్నాను అంటే మెన్యూ ఆప్షన్ ఓపెన్ చేస్తున్నాను. రిమోట్లో మెన్యూ ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని మనం క్లిక్ చేయాలి. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు చూడండి సెట్టింగ్స్ అని, తర్వాత సిఏ మెనూ, స్టోరేజ్, టూల్స్, ఛానల్స్, ఇన్స్టాలేషన్ అని రకరకాల ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో మనం ఏం చేయాలి అంటే దీంట్లో ఇక్కడ చూడండి, నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, టూల్ అనే ఆప్షన్లో క్లిక్ చేయాలి. అండ్ దాంట్లో చూసుకుంటే ఫ్యాక్టరీ రీసెట్. సో ఇక్కడ వచ్చేసి పిన్ అడుగుతుంది, డిఫాల్ట్ పిన్ వచ్చేసి 0000 అనమాట. సో మనం ఇక్కడ ఫ్యాక్టరీ డిఫాల్ట్ అంటుంది, ఓకే క్లిక్ చేయాలి. సో అలా ఓకే క్లిక్ చేసిన వెంటనే మనకు మొత్తం కూడా రీసెట్ అయిపోతుంది అనమాట. సో డిటిహెచ్ సిగ్నల్ కూడా కంప్లీట్గా క్లోజ్ అయిపోయి మళ్ళీ ఇక్కడ మనకు స్క్రీన్ మీద చూపించినట్టుగా సెట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, మన స్క్రీన్ మీద ఇక్కడ చూసుకుంటే ప్రోగ్రెస్, స్ట్రెంగ్త్, క్వాలిటీ అని కనిపిస్తూ ఉంది కదా. సో ఇలా మనకు ప్రోగ్రెస్ 100% వస్తుంది అనమాట. ఇప్పుడు కరెంట్గా మనకు 84% ఉంది. ఇప్పుడు చూడండి 100% అయితే అయిపోయింది. సో ఇది 100% అయిపోయిన తర్వాత వెంటనే కూడా ఒక 1-2 సెకండ్స్ గ్యాప్ తీసేసుకొని మనకు అన్ని ఛానల్స్ వచ్చేస్తాయి. అండ్ ఈ E50-32 అనే ఎర్రర్ కూడా రిజాల్వ్ అయిపోతుంది అనమాట. నాకు ఇక్కడ ఇంకా లోడ్ అవుతుంది టీవీలో. సో ఇది మొత్తం అంతా క్వాలిటీ కూడా, సిగ్నల్స్ కూడా అన్ని స్ట్రెంగ్త్ అన్నీ చెక్ చేసుకొని రీసెట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ ఆల్మోస్ట్ రీసెట్ అయితే అయిపోయింది. చూడండి మళ్ళీ మొత్తం క్లోజ్ అయిపోయింది. చూడండి మళ్ళీ నాకు ఛానల్స్ అయితే ఓపెన్ అయ్యాయి. సో ఇలా సింపుల్గా మనం ఈ ఎర్రర్ని రిజాల్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.